ఆడి ఉంది ప్రస్తుతానికి సంవత్సరం లేదు. నాకు ఇక్కడనే చూసి ఫ్లాట్ అట్లా తీసుకొని అది అమ్ముకొని వచ్చి ఇక్కడనే సెటిల్ అయిపోయింది. వచ్చినా పెళ్ళికి వచ్చింది మొన్న మే నెల అప్పుడు కొత్త చీకటి అయింది. కొత్త కృష్ణ మనం చూసుకుంటూ వెళ్ళిపోయినట్లు. సరే అమ్మ కూడా అక్కడే ఉందని చెప్తున్నాను. సరిగ్గా పోయి చూసి వస్తాను సిటీ వాళ్ళని. ఆనే ఉంది ఇంకా వాళ్ళు రమ్మంటే వస్తలే రనిపోయింది. అమ్మ చెప్తే వస్తారా వాళ్ళు రారు, మన ఇష్టం ఉండకపోగాని. మీరంతా మంచిగా ఉంటుంది కదా? బాగానే ఉంది. ఏం పద్మమ్మ కొట్టగాసానికి జీతం ఉన్నది తెలిసిందండి. కొనసరికల్లోకి పోతుంది అక్కడంతా. కొనసరికల్లా వర్షానికి పోయినాక కూలిపోయాను. కూలిపోయి వర్షానికి వస్తుంటే ఈ గోడ మొత్తం తెగిపోయింది. ఇట్లా పట్టుకొని పోస్తుంటే గోడ అంతా ఇప్పుడు వచ్చింది. ఇంతకు చాలా ఏండ్లు అట్లే ఉండేది మొత్తం. ఇప్పుడు గోడ వచ్చింది మొత్తం. ఇదంతా మొత్తం పొడవుతో మొత్తం తెగిపోయింది. ఏదంతా ఇక దిగిపోతే హాస్పిటల్ మొన్న అక్కడే మా బట్ట కట్టి అంతే సంగతి. బట్ట చించి బట్ట కట్టి అయిపోయింది అంతే సంగతి. అట్లా మందులు లేవు, మాకులు లేవు, ఎక్కడ హాస్పిటల్ లేదు. అట్లే తక్కువ అయిపోయింది, పొంగట్లేదు. ఇప్పటికి అవల్ హాస్పిటల్ లేదమ్మా. కొనసాగలు తెలుసు కదా నీకు? ఓ ఆ కొనసాగ పోతుంటాం. చాలా దూరం ఉంది. వాళ్ళు ఇల్లు ఎట్లా పోతారో కొనసాగ వరిసే ఒరుగోని పోయాను. ఒరుగు వచ్చి మళ్ళీ తర్వాత బడికి పోతుంటే పెద్దూరికి బడి చదువుకి పోతుంది, చదువుకొని పోతుంది. కొంతకాలం చిన్న ఆయన దగ్గర జీతం ఉన్నా. కష్టాలు ఉన్నాయి కదా. ఏమైనా నీకే కష్టాలు లేవు, మంచిగా చదువుకోవాలి కదా. బాగా కష్టపడి చదువుకో, సరేనా? అందరు బాగుంటాము పిల్లలకి ఇట్లా అందరూ. నీకు కూడా చదువు వస్తుంది కదా? మంచి చదువుకో, పుస్తకాలు చదువుకోవాలి. మాట్లాడి ఒకసారి అంతా కలిసిపోవడం వచ్చినా నేను. మతం గీతం కాదు నేను నమ్ముకున్నది. నిజమైన దేవుడు, ఆత్మశాంతి, పాపం పరిహారం, మంచి మార్గం నాకు తెలిసింది. ఈ దేవుడు నమ్ముకుంటే ఎక్కడ ఇచ్చిపెట్టి ఎక్కడ అడుగు పోయేది లేదు.